నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్ నేను విజయ్ పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను అతలాకుతలం చేస్తూ భారత్పై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య మొదలైన దాడులు ఇప్పుడు ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ లాంటి హార్మోజ్ జలసంధి దిగ్బంధానికి దారితీశాయి దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా $114కు పైగా ఎగబాకింది దాదాపు 80% వంట గ్యాస్ దిగుమతుల కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడ్డ భారత్కు ఇది పెద్ద సవాల్గా మారింది దేశీయంగా గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రిఫైనరీల్లో ఉత్పత్తిని పెంచాలని ఆదేశించడమే కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద అత్యవసర చర్యలు చేపట్టింది రూపాయ విలువ పతనం కావడం స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం వంటి పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరల పెరుగుదల సామాన్యుడి బడ్జెట్ను తలకిందులు చేసే ప్రమాదం పొంచి ఉంది ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా అనే భయాందోళనలు రేకెత్తిస్తూ పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి ఇజ్రాయెల్ ఆయిల్ స్థావరాలపై దాడులు జరగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి ఏకంగా $113కు చేరిన ధరలు ప్రస్తుతం $94 వద్ద ఊగిసలాడుతున్నాయి అయితే చమురు కంటే గ్యాస్ సరఫరాపైనే ఇప్పుడు గరిష్ట ఆందోళన వ్యక్తమవుతోంది గల్ఫ్ దేశాలు గ్యాస్ సరఫరాను నిలిపేయడంతో పూర్తిగా దిగుమతులపై ఆధారపడాల్సిన భారత్లో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి దేశంలో గ్యాస్ నిల్వ చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ పై కఠినమైన ఆంక్షలు విధించింది వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా హోటళ్లు మూతపడుతున్నాయి ముఖ్యంగా వీధి వ్యాపారులు చిన్న హోటళ్ల యజమానులు తమ పరిస్థితి ఏమిటంటూ రోడ్డున పడుతున్నారు ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నా వారం రోజుల్లోగా శాంతి నెలకొనే అవకాశం లేదని అమెరికా స్పష్టం చేయడంతో గ్యాస్ సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం వల్ల ప్రస్తుతం ఎక్కడికక్కడ గ్యాస్ సరఫరా కావచ్చు లేకపోతే క్రూడ్ ఆయిల్ సరఫరా కావచ్చు నిలిచిపోయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే గల్ఫ్ దేశాలు పూర్తిగా ఎగుమతులను ఆపేయడంతో దిగుమతులపైనే ఆధారపడ్డటువంటి భారతదేశం లాంటి కొన్ని దేశాల పరిస్థితి కొంత అగమ్య గోచరంగానే ఉందని చెప్పుకోవాలి ప్రస్తుతం కొంత ఉన్నటువంటి నిల్వలతో మేనేజ్ చేస్తున్నప్పటికీ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రభావం ప్రతి సామాన్యుడి పైన పడేటువంటి అవకాశం ఉంది రైట్ పశ్చిమాసియాలో ముదురుతున్నటువంటి యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను అయితే అతలాకుతలం చేస్తూ భారత్పై కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పుకోవాలి అయితే అసలు మొత్తంగా మూడో ప్రపంచ యుద్ధం వైపు ఏమైనా వెళ్తోందా అనేటువంటి అనుమానాలు కావచ్చు కొంత ఆందోళన కావచ్చు వ్యక్తమవుతోందనే చెప్పుకోవాలంటే ఒకవైపు ట్రంప్ ఇప్పటికే హార్మోజ్ జలసంధిని కనుక ఆపితే ఖచ్చితంగా ఇరాన్ పైన మేము ఇప్పటి వరకు చేసినటువంటి దాడుల కంటే 20 రెట్లు అధికంగా చేస్తామని చెప్పిన తర్వాత కొంత క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ ఇది మరింతసేపు ఉండదు మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరకు పెరిగేటువంటి అవకాశం ఉంది అది కాకుండా ఎల్పీజీ గ్యాస్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది ఇటు ఏషియన్ కంట్రీస్కి మరి ఈ నేపథ్యంలో అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి అక్కడ యుద్ధం వల్ల ఏ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి ఎంత స్థాయిలో ఇబ్బంది పడుతున్నాయి అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శిరీష్ ఎలా చూడాల్సి ఉంటుంది అంటే ఒకవైపు ట్రంప్ ఎంత హామీ ఇచ్చినప్పటికీ ఇటు క్రూడ్ ఆయిల్ ధరలు అటు ఇటుగా ఊగి
ఊగిసలాడుతున్నాయని చెప్పుకోవాలి. ఇక ఎల్పీజీ గ్యాస్ అయితే మొత్తానికే సరఫరా ఆగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఎలా చూడాల్సి ఉంటుంది, ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ఈరోజు ఉదయం జరిగిన పరిణామాలు కనుక గమనించినట్లయితే ఇటు యుద్ధం ఆగే పరిస్థితి అనేది ఏమాత్రం కూడా కనపడడం లేదని చెప్పేసి ఇరాన్ వైపు నుంచి స్పష్టమవుతుంది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి దీనికి సంబంధించి క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. ఎందుకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు ట్రంప్. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో టేబుల్పై కూర్చొని మాట్లాడడం అనేది దాదాపు అసాధ్యం. అమీతుమీ తేల్చుకోవడానికి, చావోరేవో తేల్చుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయన ప్రకటన అనేది కూడా చేశారు. ట్రంప్కు మద్దతు ఇచ్చే దేశాలు, గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో తమ యొక్క దాడులాంటి కూడా ఉంటాయి, ఇంకా రెట్టించిన దాడులాంటి కూడా చేస్తాం, ఏమాత్రం కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, ఖమేనీ మృతికి ప్రతీకారం అనేది కూడా తీర్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో అందులో అంతరాయం అనేది కూడా ఏర్పడింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో అవి సరఫరా విషయంలో తీవ్ర అంతరాయం అనేది కూడా ఏర్పడింది. ఇండియాలో ఇంధన భద్రతకు సంబంధించి వ్యూహాత్మక నిల్వలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ముడి చమురు విషయంలో చాలా వరకు కూడా వ్యూహాత్మక నిల్వలను కూడా పాటిస్తున్నారు. అవి దాదాపు ఉన్న ఫ్యూయల్ ఏదైతే ఉందో అది 25 రోజుల వరకు, ముడి చమురు ఏదైతే ఉందో అది దాదాపు 75 రోజుల వరకు కూడా సరిపోయే అవకాశం కూడా ఉంది. అవసరమైతే ఇటు రష్యా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ భారతదేశం దిగుమతులు చేసేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి. కానీ న్యాచురల్ గ్యాస్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఏంటి కూడా ఎదురవుతాయి. ప్రస్తుతానికైతే ఇటు క్రూడ్ ఆయిల్, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర అనేది దాదాపు $129-120 దాకా వెళ్ళి మళ్ళీ ఈరోజు వెనక్కి వచ్చింది. $88 దగ్గర అది ఊగిసలాడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా న్యాచురల్ గ్యాస్ విషయంలో సమస్య అనేది కూడా ఏర్పడుతుంది. ఇది ఖతార్ పైన మనం ఎక్కువ శాతం డిపెండ్ అవుతున్నాం. మనం వినియోగించే న్యాచురల్ గ్యాస్లో 80% ఖతార్ నుంచి దిగుమతి అవుతుంది. సో ఖతార్ నుంచి పూర్తిగా సరఫరా అనేది కూడా ఆగిపోయిన నేపథ్యంలో భారతదేశం ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచిస్తుంది. అయితే ముడి చమురు, పెట్రోల్, డీజిల్ విషయంలో కొరత అనేది కూడా ఏర్పడకపోవచ్చు, ధరలు పెరగకపోవచ్చు. కానీ న్యాచురల్ గ్యాస్ విషయంలో వచ్చే వరకు ఇబ్బందులు ఏంటి కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఇటు ప్రత్యామ్నాయంగా మనం ఆస్ట్రేలియా నుంచి కానీ, రష్యా నుంచి కానీ, అదేవిధంగా కెనడా లాంటి దేశాల నుంచి కానీ ఈ ముఖ్యంగా న్యాచురల్ గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ దూరం ఎక్కువగా ఉండడం, రవాణా ఛార్జీలు, అదేవిధంగా ముఖ్యంగా బీమా ఖర్చులు లాంటివి కూడా ఎక్కువగా ఉండడం వల్ల దీని యొక్క ప్రభావం అనేది కూడా పడుతుంది. అంటే దేశంలో ఉన్న కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టినప్పటికీ కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి అనేది కూడా ఉంది. సో 15వ తారీఖు వరకు కూడా వేచి చూసి 15వ తారీఖు వరకు ఇదే విధమైన సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అయితే రేట్లు పెంచి సరఫరాను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. కేంద్ర కేబినెట్లో ఈ అంశం అనేది కూడా కీలకంగా చర్చకు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అయితే గత 2 రోజులుగా కూడా ఈ ముఖ్యంగా ఏదైతే హోటళ్లకు సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో, కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సరఫరా విషయంలో అవాంతరాలు లాంటివి కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్ అనేది కూడా జరుగుతుంది. డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృత్రిమ కొరత సృష్టించి రేట్లు లాంటివి కూడా పెంచేస్తున్నారు. తద్వారా రెస్టారెంట్లలో సరఫరా చేయాల్సిన ఆహార పదార్థాలకు ధరలను కూడా పెంచక తప్పని పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇటు బెంగళూరు, అదేవిధంగా ముంబైకి సంబంధించిన హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక లేఖ అనేది కూడా రాయడం కూడా జరిగింది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కూడా లేఖ రాశారు. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమీక్ష అనేది కూడా జరిపి నిరంతరంగా వంట గ్యాస్ సరఫరా అనేది కొనసాగేలా చర్యలేంటి కూడా తీసుకుంటుంది. ముఖ్యంగా హార్మోన్ జలసంధి మార్గంలో లిక్విడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ సరఫరా ఏదైతే ఉందో దీనికి అంతరాయం అనేది కూడా ఏర్పడిన నేపథ్యంలో దేశంలో గృహ వినియోగ వంట గ్యాస్ సరఫరా అనేది నిరంతరం కొనసాగించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం ప్రకారం నేచురల్ గ్యాస్ సంబంధించి ఆర్డర్ 2026ను జారీ చేయడం కూడా జరిగింది. ఈ ఉత్తర్వుల ద్వారా దేశీయ వినియోగదారులకు వంట గ్యాస్ అనేది కూడా సరఫరా అంతరాయం కలగకుండా ప్రాధాన్యత కేటాయింపులంటే కూడా జరగడం, సరఫరా నిరంతరం అనేది కూడా అందించడమే నిర్ధారించడమే లక్ష్యంగా కూడా పెట్టుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా నేచురల్ గ్యాస్ లభ్యతలో ఏర్పడే అంతరాయాలు ఏవైతేనో వాటిని ఎదుర్కొనేందుకు, అదేవిధంగా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరైతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తారో వాళ్ళపై చర్యలేంటి కూడా తప్పనిసరి చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే కొంతమంది సరఫరాదారులు ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ను ఉల్లంఘిస్తున్నారు, అంటే దీన్ని బ్లాక్ మార్కెటింగ్ అనేది కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో
వీటిని ప్రాధాన్యత రంగాలకు మళ్లించే పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. సో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం సహజవాయువు మరియు ద్రవీకృత సహజవాయువు అంటే ఎల్ఎన్జి ఈ రెండు వీటిని పెట్రోలియం ఉత్పత్తుల పరిధిలోకి వస్తాయని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తు చేయడం జరిగింది. సో 1955 అత్యవసర వస్తువుల చట్టం పరిధిలోకి వీటిని తీసుకురావడం అనేది కూడా జరిగింది. ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, పంపిణీ, వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం ఉందని చెప్పేసి గెజెట్ ప్రకారం స్పష్టం చేయడం జరిగింది. అవసరమైతే ఉత్పత్తి, పంపిణీ, వినియోగం వంటి అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వమే నియంత్రించవచ్చు అని చెప్పేసి కూడా ఈరోజు విడుదలైన గెజెట్ ప్రకారం చెప్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చూసినట్లయితే సహజవాయువు అనేది కొన్ని కీలక రంగాలకు అంటే గృహ అవసరాలకు పైప్ లైన్ ద్వారా సరఫరా చేసేది కూడా అత్యంత ప్రాధాన్యత రంగం. అదేవిధంగా రవాణా రంగానికి ఇచ్చే సిఎన్జి, అదేవిధంగా ఎరువుల ఉత్పత్తి తయారీకి ఇచ్చే గ్యాసు, అదేవిధంగా ఎల్పిజి తయారీ, ఇతర పారిశ్రామిక అవసరాలు ఇవన్నీ కూడా అత్యవసర వస్తువుల చట్టం పరిధిలోకి వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో వీటికి నిరంతరం వీటికి సరఫరా అనేది కూడా కొనసాగించడం, పంపిణీ చేయడం, వినియోగం వంటి అంశాలన్నింటినీ కూడా నియంత్రించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో అత్యవసర వస్తువుల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం అన్ని అధికారాలను కూడా ఉపయోగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ గెజెట్ అనేది కూడా జారీ చేయడం కూడా జరిగింది. ఈ ఉత్తర్వులోని నిబంధనల ప్రకారం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు లేదా వాణిజ్య ఒప్పందాల్లో ఉన్న ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వాటిపై చర్యలు తీసుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా సహజ వాయువు దాంతోపాటుగా మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి నియంత్రణ అనేది కూడా చేస్తున్నారు. క్యాబినెట్లో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే రేటు పెంచకుండా సరఫరా చేయగలుగుతామా, ఒకవేళ చేయగలిగితే ఎక్కడి నుంచి మనం తీసుకురాగలుగుతాం, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అనేది కూడా ఒక్కసారిగా ఏర్పడింది. ఎక్కువ ధర చెల్లించి అయినా కొనుగోలు చేసేందుకు చాలా దేశాలంటే కూడా ముందుకు వస్తున్నాయి. కాబట్టి సో మనకు ప్రధానంగా రష్యా నుంచి మనకు ఈ ఇంధన భద్రత అనేది కూడా ఉంది. కాబట్టి అటువైపు నుంచి కొనుగోలు చేయడం, రేట్లు పెంచకుండా సరఫరా అనేది కూడా జరిగేలాగా చేయడం వంటి అంశాలను కూడా పరిశీలించబోతున్నారు. చెప్పండి. అంటే శిరీష్, మనం గమనించినట్లయితే ఒకవేళ హర్మూజ్ జలసంధిని కనుక ఆపితే ఖచ్చితంగా ఇరాన్ పైన ఇంకా పెద్ద ఎత్తున దాడులు చేస్తాం, ఇప్పటి వరకు ఇరాన్ చూసినటువంటి దాడులను మించి మా దాడులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ పోస్టులో ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దానిపైన కూడా చర్చ జరుగుతోంది. కాకపోతే ట్రంప్ ఎంత హామీ ఇచ్చినప్పటికీ హర్మూజ్ జలసంధి నుంచి వెళ్ళడానికి ఇటు ఇండియా నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు వెళ్ళేటువంటి పెద్ద పెద్ద క్రూడ్ షిప్లు కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అలాగే కొనసాగుతోంది. సో అమెరికా అధ్యక్షుడు ఇచ్చినటువంటి హామీ ఎంత మేర పనిచేసేటువంటి అవకాశం ఉంది? అంతేకాకుండా వారం రోజుల్లోగా యుద్ధం ఆగేటువంటి పరిస్థితులు లేవన్నట్టు కూడా చెప్తున్నారు. ఒకవైపు శాంతి వైపుగా ప్రయత్నాలు జరుపుతున్నామని చెబుతున్నప్పటికీ వారం రోజుల్లోగా అయితే యుద్ధం ఆగేటువంటి పరిస్థితులు లేవని మళ్ళీ అమెరికానే చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ హర్మూజ్ జలసంధికి సంబంధించి హామీ ఎంతవరకు పనిచేసిందని చెప్పుకోవాలి? దాంతోపాటుగా యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది శిరీష్? అసలు హార్మోన్ జలసంధి విషయాన్ని పక్కన పెడితే ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యుఏఈ కానీ, సౌదీ అరేబియా కానీ, ఇరాక్ కానీ, ఖతార్ కానీ, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, ఈ దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ దేశాల్లో అసలు ఆయిల్ ప్రొడ్యూసింగ్ ముడి చమురు వెలికి తీసి వాటిని రవాణా చేసే ప్రక్రియ అనేది అసలు ఆగిపోతుంది. ఎందుకంటే ఇరాన్ వాటిపైన మిసైల్స్ తోటి, డ్రోన్లతోటి కూడా విరుచుకుపడుతుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా క్రమక్రమంగా ఉత్పత్తి ప్లాంట్లన్నింటినీ కూడా తాత్కాలికంగా నిలిపివేయడం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ప్రొడ్యూసింగ్ అనేది కూడా జరగడం లేదు. ఆ తర్వాత సరుకు రవాణా. మీరు చెప్తుంది రెండో విషయం, అసలు ప్రొడ్యూసింగ్ జరిగితేనే కదా సరుకు రవాణా జరిగేది. అక్కడక్కడ అరకొర జరిగినప్పటికీ కూడా వాటిని రవాణా చేయడం అనేది కూడా చాలా క్లిష్టసాధ్యంగా కూడా మారుతోంది. భూమార్గం గుండా వాటిని రవాణా చేసి ఇతర మార్గాలకు తరలించడం అనేది కూడా దాదాపు అసాధ్యపడడం లేదు. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా రక్షణ వ్యవస్థలు ఏవైతున్నా వాటన్నింటినీ కూడా టార్గెట్ చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులు, మిసైల్ దాడులు చేస్తుంది. సో వాటిని కాపాడుకోవడమే గగన కష్టంగా మారుతున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్లు, పోర్టులు, ఆయిల్ రిఫైనరీ కేంద్రాలు వీటన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మొదటి ప్రాధాన్యత అనేది కూడా వాళ్ళు ఇస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో హార్మోన్ జలసంధిలో కనుక సరుకు రవాణా అనేది కనుక జరిగితే ఏం జరుగుతుందనే దానికి కూడా శాంపిల్ ఇరాన్ కూడా చూపించింది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో 100% వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది దాదాపు అసాధ్యం. సో ఇటువంటి దాదాపుగా హార్మోన్ జలసంధి నుంచి జరగాల్సిన సరుకు రవాణా అనేది 80% రవాణా అనేది కూడా అయిపోయింది. ఇటు చైనా వంటి దేశాలకు రవాణా జరిగేందుకు మేము అనుమతిస్తామని చెప్పేసి ఇరాన్ చెప్పినప్పటికీ కూడా
ముఖ్యంగా శ్రీలంక సముద్ర తీర ప్రాంతంలో ఇరాన్కు సంబంధించిన షిప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని అమెరికా అమెరికా సబ్మెరైన్ తోటి అటాక్ చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా ముందుకు రాని పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే అది దాదాపు అసాధ్యం. ఇక యుద్ధాన్ని ముగించేయాలి అని చెప్పేసి కూడా చాలా దేశాలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్లోని చాలా దేశాలు కూడా యుద్ధం త్వరగా ముగించండి, ఎందుకంటే తమ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఈ ఆయిల్ సప్లైపై ఆధారపడి ఉన్నాయి. ఇది జరగకపోతే తమకు ఇబ్బంది. టూరిజం దాదాపు హిట్ అయింది, ఎందుకంటే దుబాయ్లో చాలా వరకు హోటల్స్ కానీ ఇవన్నీ కూడా పనిచేయడం లేదు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది కూడా తీవ్ర ప్రభావానికి లోనైంది. దుబాయ్ సేఫ్ సైడ్ కాదన్న ఒక అభిప్రాయానికి రావడం కూడా జరిగింది. సో దాంతోపాటుగా ఇటు ఆయిల్ రిఫైనరీలు అన్నిటి కూడా ఉత్పత్తిని ఆపివేశాయి. కాబట్టి అక్కడ వాటిపై ఆధారపడి పనిచేసే లక్షలాది మంది కార్మికుల భవితవ్యం అనేది కూడా ప్రశ్నార్థకరంగా మారింది. సో ఈ విషయం ఒకవైపునైతే అసలు ఈ రోజు ఇరాన్ వైపు నుంచి కనుక వచ్చిన రెస్పాన్స్ కనుక చూసినట్టయితే యుద్ధం ఆగే పరిస్థితి లేదు. ముఖ్యంగా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ట్రంప్కి సంబంధించిన సలహాదారుల్లో చాలా మంది కూడా ఆయనకు ఒక సలహా ఇచ్చారు. సార్, మనం చేయాల్సింది చేశాం, ఆల్రెడీ ఇరాన్కి సంబంధించిన అణు కార్యక్రమాన్ని మనం హిట్ చేశాం, యుద్ధం ఆపేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తే దాన్ని వెనక్కి తగ్గే అవకాశాలంటే కూడా లేవు. సో ఇటువంటి నేపథ్యంలో యుద్ధం ఎప్పటి వరకు ఆగుతుంది, ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది కూడా చెప్పడం కష్టంగా ఉంది. కానీ ప్రపంచ దేశాల యొక్క ఒత్తిడి అనేది ఇరాన్పై కంటే ఇటు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికాపై కూడా ఎక్కువగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆ రెండు దేశాలు కనుక వెనక్కి తగ్గితే అప్పుడు మరి ఇరాన్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.